హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ పప్పు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం అక్కడ గంట సిమ్మలను టంగున కొట్టండి, ఓకేనా? అండ్ ఈరోజు నేను ఒక స్పెషల్ గెస్ట్తో నుండి, ఆ గెస్ట్ ఎవరు కాదు, యూనియన్ బ్యాంక్ రిటైర్డ్ చీఫ్ మేనేజర్ బాబ్జీ గారు మనతోనే ఉన్నారు. చాలామందికి బ్యాంక్ అకౌంట్స్ గురించి తెలియదు అండ్ బ్యాంక్ గురించి కూడా డీటెయిల్స్ గురించి తెలియదు. ఆ డీటెయిల్స్ని సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు బాబ్జీ సార్? ఫైన్. రిటైర్డ్ అయిపోయారు, కూల్గా ఉన్నారా? ఓకే. చాలామందికి అకౌంట్స్ తీయాలంటే చాలామందికి తెలియదు. ఎన్ని రకాలు ఉంటాయి అసలు? అకౌంట్స్ ఎన్ని రకాలు ఉంటాయి? ఏ ఖాతా వైజ్గా తీయాలి? ఒకటి, బ్యాంకులు అకౌంట్లు ఓపెన్ చేయడానికి బిజినెస్ పరంగా 2-3 రకాలు ఉంటాయి. కానీ సమాజంలో ఉన్న రిక్వైర్మెంట్ పరంగా కూడా కొన్ని రకాలు ఉంటాయి. సమాజంలో అంటే వివిధ వ్యక్తులు వ్యాపారాల కోసం, ఇటువంటి వివిధ అవసరాల కోసం కూడా వివిధ అకౌంట్లు ఇస్తారు. అంటే ఏ అకౌంట్ దేనికి ఇస్తారు? అసలు బిజినెస్ కోసం ఇచ్చే అకౌంట్లు ఏంటి, బ్యాంక్ బిజినెస్ కోసం అనేది. అసలు బ్యాంకింగ్ అంటే ఏంటి? యాక్సెప్టింగ్ డిపాజిట్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ లెండింగ్. అంటే పబ్లిక్ నుండి డిపాజిట్లు తీసుకుంటుంది, పబ్లిక్కే ఇస్తుంది. ఈ క్రమంలో బ్యాంకు ప్రధానంగా 2 రకాలు. ఒకటి సేవింగ్స్, 2 టర్మ్ డిపాజిట్. ఇవి ఇస్తాయి. మళ్ళీ ఈ సేవింగ్స్లో కూడా స్పెషల్ బైఫర్కేషన్ ఉంటుంది, టర్మ్ డిపాజిట్స్లో కూడా బైఫర్కేషన్ ఉంటుంది. సేవింగ్స్లో ఎస్బీ అకౌంట్స్ అని, లేకపోతే కరెంట్ అకౌంట్స్ అని, ఇటువంటివన్నీ చేరుతాయి. అట్లానే ఫిక్స్డ్ డిపాజిట్స్లో రికరింగ్ డిపాజిట్లు, ఫిక్స్డ్ డిపాజిట్, టర్మ్ డిపాజిట్ అంటే రీఇన్వెస్ట్మెంట్ ప్లాన్ తోటి కూడా ఉంటాయి. ఇవి బ్యాంక్ బిజినెస్ పరంగా, అంటే బ్యాంక్ స్టాఫ్కి అర్థం చేసుకున్నాయి. కానీ పబ్లిక్ వచ్చేసరికి ఎట్లా ఉంటుంది అంటే, తమకు పిల్లలు పుట్టారు, సో మైనర్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. మైనర్కి ఎస్బీ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు, ఫాదర్ కానీ మదర్ కానీ గార్డియన్గా ఉంటూ. మైనర్ కొంచెం పెద్దోడయ్యాడు, 10-12 సంవత్సరాలు అండర్స్టాండబుల్ ఏజ్ వచ్చిన తర్వాత అతను స్పెషల్ మైనర్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అతను బ్యాంకుకి వచ్చి లావాదేవీలు నిర్వహించుకోవచ్చు తన వరకే, వేరే వాళ్ళకి కానీ చెక్కులు ఇవ్వడం కానీ కుదరదు. 18 ఏళ్ళు నిండిన తర్వాత సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. సేవింగ్స్ అకౌంట్లో ఇన్సూరెన్స్ లింక్డ్ అకౌంట్లు ఉన్నాయి. కొన్ని ప్రభుత్వమే నిర్వహిస్తుంది, కొన్ని బ్యాంక్ నిర్వహిస్తుంది. ఈ ఇన్సూరెన్స్ లింక్డ్ అకౌంట్స్ ఓపెన్ చేసుకోవడం వల్ల కూడా వాళ్ళకు ఉపయోగం ఉంటుంది. అలా కాకుండా సమాజంలో రిక్వైర్మెంట్ వ్యక్తులే కాదు, భార్యాభర్తలు ఉన్నారు, లేకపోతే 2-3 స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, వాళ్ళు కూడా జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని 5-6 సర్వైవర్ క్లాజ్ కింద ఓపెన్ చేసుకుంటే వాళ్ళకి ఒకరు కాకపోతే రెండో వాళ్ళు దాన్ని అకౌంట్ సద్వినియోగం చేసుకొని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ప్రధానంగా ఇచ్చేది. ఇక డిపాజిట్స్ కోసం వచ్చేటప్పుడైతే టర్మ్ డిపాజిట్స్లో రికరింగ్ డిపాజిట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, అలాగే రీఇన్వెస్ట్మెంట్ ప్లాన్. కొంతమంది ఏం చేస్తారు, నెల కొంత దాచుకుంటూ ఉంటారు. ఆ కొంత దాచుకునే మొత్తానికి ₹5 నుండి, ఇదివరకు ₹5, ఇప్పుడు చాలా అన్లిమిటెడ్, నెల ఇంత అమౌంట్ దాచుకోవచ్చు. దాన్ని రికరింగ్ డిపాజిట్ అంటారు. లేదు మా దగ్గర కొంత లంసమ్ అమౌంట్ ఉంది, మేము దాచుకుంటామంటే అది ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకోవచ్చు. లేదు మా దగ్గర ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకున్నాం కానీ ఇంట్రెస్ట్ మాకు నెల వద్దు, మెచ్యూరిటీ తీసుకుంటామంటే రీఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో వేసుకుంటాం, ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే సమాజంలో అవసరాలు పెరిగే కొద్దీ కూడా మనకి వివిధ ఆర్గనైజేషన్స్ వస్తూ ఉంటాయి. ఆర్గనైజేషన్స్లో అసోసియేషన్స్, క్లబ్స్ చూసారా, ఫ్లయింగ్ క్లబ్ ఉంటుంది, అపార్ట్మెంట్లు ఉన్నాయి, అసోసియేషన్స్ ఉంటాయి, ఎంప్లాయీస్ యూనియన్స్ ఉంటాయి, అలాగే ట్రస్ట్స్ ఉంటాయి. అంటే కొంతమంది ఏదైనా గుడికో ఇంకో దానికో ఒక సమాజంలో ఒక ముఖ్యమైన పనుల కోసం ట్రస్టులు కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఇవన్నీ కాక మనకి మన భారతదేశం ఇవాల్వ్ అయినప్పుడు కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి, అవి హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీస్. వాళ్ళు కూడా హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీస్ అనే క్లాస్ కింద వాళ్ళు స్పెషల్గా దరఖాస్తు చేసుకొని బ్యాంక్ ప్రయర్ పర్మిషన్ ఇస్తుంది, స్ట్రైట్ అవి ఓపెన్ చేయరు. హెచ్యుఎఫ్ అకౌంట్లు కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఇవి ఇన్ని రకాలుగా ఓపెన్ చేసుకొని మీ డిపాజిట్లు ఎన్ని పెడితే బ్యాంకులు అన్ని అప్పులు ఇస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరిన్ని విశేషాలు మరో ఇంటర్వ్యూలో కలుద్దాం, ఓకేనా? థ్యాంక్ యూ సార్. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సిమ్లో టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.